హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నాను. అదేంటంటే టీఎస్ 10th క్లాస్ బయోసైన్స్ అభ్యాస దీపిక. ఇది మన స్టేట్ సిలబస్ అండి. తెలంగాణ ప్రభుత్వం వారు అందజేసినటువంటి అభ్యాస దీపిక అనే బుక్. ఇందులో మనం 10th క్లాస్ బయోసైన్స్ చూసుకున్నట్టయితే ఈ అభ్యాస దీపిక బుక్ అనేది ఈ విధంగా ఉంది, మన టీఎస్ ప్రభుత్వం వారిది. అయితే దీంట్లో మనకు 10 లెసన్స్ ఉన్నాయి. ఈ 10 లెసన్స్ కూడా మనం ఈ బుక్ నుంచి మనం ప్రిపేర్ అయితే మనకు చాలా మంచి మార్కులు అనేటివి స్కోర్ అయితే అవుతాయి. అదేవిధంగా మనకి ఇక్కడ లెసన్ వైజ్గా కూడా మనకు మల్టిపుల్ చాయిస్ అనేటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దానికి ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ యొక్క మల్టిపుల్ చాయిస్, వాటి యొక్క ఆన్సర్స్ మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా నుంచి ఇది ఒక చిన్న రిక్వెస్ట్. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఎవరైతే 10th క్లాస్ వాళ్ళు ఉన్నారో మీ రిలేషన్స్ వాళ్ళకి కావచ్చు, కానీ ఈ వీడియో యూజ్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మనం చూద్దాం. ఇది అభ్యాస దీపిక యొక్క టెక్స్ట్ బుక్ ఇలా ఉంది. ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క లెసన్ చూసుకుందాం. దీంట్లో మనకు విషయ సూచిక ఉంది. ఇందులో మనకు 10 లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్లో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్, వాటికి క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. దీంట్లో మనకు ఆన్సర్స్ ఇవ్వలేరు, మనమే చూసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. దీంట్లో ఈ బుక్ అయితే చాలా మంచిగా ఉందండి. ఈజీగా అర్థమయ్యే విధంగా, మంచిగా చదివే విధంగా బాగుందండి. ఇది చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంది చదివే వాళ్ళకి. ఈ బుక్ అయితే చదివితే కంపల్సరిగా 40కి 40 రావచ్చు అండి. అంటే మనకు పార్ట్ ఏ 30 మార్క్స్కి ఉంటుంది కదండి, 30 మార్క్స్కి అయితే ఈజీగా స్కోర్ కావచ్చు. అలాగే పార్ట్ బి కూడా మనం ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఇది ఫస్ట్ లెసన్. దాంట్లో ఉన్నటువంటి ప్రయోగాలు ఇవన్నీ ఉన్నాయి, ఈజీగా ఉంది ఇది. నెక్స్ట్ దీంట్లో మనకు ముందుగా దీన్ని మనం చదివేసి వెనకాల మళ్ళీ ఈ లెసన్ వెనకాల మనకి ఏముందంటే క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నట్టు. ఇక్కడ మనకు ఈ లెసన్ యొక్క క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అభ్యాసం యొక్క ప్రశ్నలు, ఇది ఫస్ట్ లెసన్ది. ఇక్కడ అతి లఘు సమాధాన ప్రశ్నలు కూడా ఉన్నాయి, లఘు సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ లెసన్లో నుంచి బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇక్కడ మనం వీటికి ఆన్సర్స్ అయితే ఇక్కడ ఇవ్వలేరు. సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. మొత్తం 8 ఉన్నాయి. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంజైమ్లు లేని జీర్ణరసం. ఇక్కడ ఏ ఆప్షన్ క్లోమరసం, బి పైత్యరసం, సి జఠరరసం, డి ఆంత్రరసం అని ఇచ్చింది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే బి పైత్యరసం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రక్తస్కందనానికి తోడ్పడే విటామిన్ను గుర్తించండి అని ఇచ్చిండ్రు. దీనికి ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఏ రెటినాల్, బి కాల్సిఫెరాల్, డి ఫైలోక్వినోన్, సి టోకోఫెరల్. దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి సి ఫైలోక్వినోన్. నెక్స్ట్ 3 కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చింది. దీంట్లో ఏ ఆప్షన్ పొటాషియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది, బి పొటాషియం హైడ్రాక్సైడ్ నీటిని శోషిస్తుంది, సి పొటాషియం హైడ్రాక్సైడ్ కాంతిని శోషిస్తుంది, డి
పొటాషియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ను శోషిస్తుంది. ఇది రైట్ ఆన్సర్. థర్డ్ వన్ వచ్చేసి ఆన్సర్ డి. నెక్స్ట్ ఫోర్త్, కాంతి సమక్షంలో ఉత్తేజం చెందిన పత్రహరితం వల్ల నీటి అణువు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ విడుదల అవుతుందని తెలుపునది ఏది అని అంటుండు. అందులో ఏ హీల్ చర్య, బి ఎలక్ట్రాలిసిస్, సి నీటి కాంతి విశ్లేషణ, డి ఏ అండ్ సి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి డి అండి. అదేంది హీల్ చర్య ఏ మరియు సి నీటి కాంతి విశ్లేషణ. కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్టయితే సరికాని జతను గుర్తించండి అని ఇచ్చింది. ఇక్కడ ఏ ఆప్షన్ కాల్సిఫెరల్ అనే విటమిన్ ఇది రికెట్స్ వ్యాధి అని ఇచ్చింది. ఇది రాంగ్ ఆన్సర్. సి థయామిన్ బెరిబెరి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సి పైరిడాక్సిన్ రక్తహీనత, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ సరి కానిది అడుగుతుండు కాబట్టి ఇక్కడ డి ఆన్సర్ నియాసిన్ గ్లాసైటిస్. ఇక్కడ నియాసిన్ అనే విటమిన్కి ఇక్కడ మనకు పెల్లాగ్ర వ్యాధి రావాలి, ఇక్కడ గ్లాసైటిస్ అని వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఎంజిన్ నుంచి ఇవ్వబడిన అంశాలను సరైన క్రమంలో అమర్చండి అని ఇచ్చిండు. ఇక్కడ ఇచ్చిన వాటిని మనం ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ మనకి ఏముంటుంది, అస్యకుహరం ఉంటుంది, అంటే ఫస్ట్ రావాలి. తర్వాత గ్రసని, తర్వాత ఆహార వాహిక, తర్వాత జీర్ణాశయం, నెక్స్ట్ ఆంత్రమూలం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు ఆన్సర్ రావాలి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏది ఉందో చూద్దాం. ఇక్కడ మనకు సి ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ అస్యకుహరం, తర్వాత గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, ఆంత్రమూలం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. సి ఆన్సర్. ఎయిత్ చూసుకున్నట్టయితే బొమ్మలో చూపబడిన బాలుడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడో గుర్తించండి అని ఇచ్చింది. ఇక్కడ ఏ ఆప్షన్ క్వాషియోర్కర్, బి మొరాస్మస్, సి స్థూలకాయత్వం, డి పెల్లగ్రా ఇచ్చింది. దీనికి ఆన్సర్, ఈ బొమ్మ దేన్ని చూపిస్తుంది, ఏ వ్యాధిని అంటే మొరాస్మస్ వ్యాధిని చూపిస్తుంది. అది రైట్ ఆన్సర్ బి. నెక్స్ట్ సెకండ్ లెసన్ కూడా చూసుకుందాం, శ్వాసక్రియ అనే లెసన్లో. దీంట్లో కూడా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఇక్కడ మనకు ప్రశ్నలు కూడా ఇచ్చిండు. అది కూడా మీకు అవసరం ఉంటే నేను దీన్ని కూడా మీకు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవసరం ఉంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి క్వశ్చన్స్ కూడా. ఇప్పుడైతే ఈ లెసన్లో కూడా మనం బహుళైచ్ఛిక ప్రశ్నల గురించి చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే మానవుని శ్వాసక్రియలో వాయు మార్పిడికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అంటున్నాం. అక్కడ ఏముందంటే ఇక్కడ ఏ ఆప్షన్ ఏమొచ్చింది, ఊపిరితిత్తుల నుండి గాలి వాయుగోణుల్లోకి ప్రవేశిస్తుంది, వాయుగోణులను ఆవరించి రక్తకేశ నాళికలు ఉంటాయి. ఇది కరెక్ట్ ఆన్సరే. వాయుగోణుల నుండి ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపనం చెందుతుంది. ఇది కరెక్ట్ ఆన్సరే. సి చూసుకున్నట్టయితే రక్తం నుంచి కార్బన్ డైఆక్సైడ్ వాయుగోణుల్లోకి వ్యాపనం చెందుతుంది. ఇది కూడా కరెక్టే. డి చూసుకున్నట్టయితే రక్తం నుంచి ఆక్సిజన్ వాయుగోణుల్లోకి చేరుతుంది అని ఇచ్చిండు. మరి ఇక్కడ మనకు ఆక్సిజన్ రక్తం నుంచి వాయుగోణుల్లోకి చేరుతుందా, ఇది కాదు, ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఇది సరికానిది, ఇది డి ఆన్సర్. ఫస్ట్ దానికి వచ్చేసి డి ఆన్సర్. సెకండ్ది చిత్రంలో గుర్తించబడిన భాగం, ఇక్కడ ఈ భాగం చూపించిండ్రు, దీనికి ఆన్సర్ వచ్చేసి గ్రసని. థర్డ్ వన్ వచ్చేసి నిశ్వాస దశకి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చిండ్రు. ఇక్కడ సరైన వాక్యం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంది, సి ఆన్సర్ వస్తుంది. ఛాతి యథాస్థానానికి రావడం, ఉదర వితానము గొడుగు ఆకారంలోకి మారడం, ఛాతి కుహర పరిమాణం తగ్గుతుంది. ఇది నిశ్వాస దశలో ఉన్నటువంటి సరైన వాక్యం. ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే మొక్కల్లో వాయు వినిమయానికి ఉపయోగపడునవి ఏవి అని ఇచ్చింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పత్రరంధ్రాలు. ఫిఫ్త్ది ఈస్టులో వాయురహిత శ్వాసక్రియను నిరూపించు ప్రయోగంలో డయాజిన్ గ్రీన్ ద్రావణం యొక్క పాత్ర ఏందని అడిగిండ్రు. ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు బి ఆన్సర్. గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ ఉనికిని తనిఖీ చేయడంలో సహాయపడుతుంది. బి ఆన్సర్. సిక్స్త్ది
ఆహార మరియు శ్వాస మార్గాల కూడలిగా పేర్కొనబడింది ఏది? అంటే జంక్షన్ అన్నట్టు ఇది. ఏది అంటే మనకు సి ఆన్సర్ గ్రసని. నెక్స్ట్ 7th, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చిండు. ఇక్కడ వాక్యం 1 ఇచ్చిండ్రు. రక్తంలోని ఆక్సిహీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడిపోయి కణంలోకి చేరుతుంది. ఇది కరెక్టే ఆన్సర్. వాక్యం 2 చూసుకున్నట్టయితే కణాల్లో అధికంగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వ్యాపన పద్ధతిలో రక్తంలోకి చేరుతుంది. ఇది కూడా రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో చూసుకున్నట్టయితే మనకు డి ఆన్సర్ వస్తుంది. 2 వాక్యాలు సరైనవి. 8th చూసుకున్నట్టయితే బొమ్మలో ఇవ్వబడిన ప్రయోగశాల కృత్యాన్ని గుర్తించండి అని ఇచ్చిండ్రు. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చిండ్రు. ఈ డయాగ్రామ్లో ఇక్కడ మనం ఆన్సర్ చూసుకున్నట్టయితే దీనికి ఆన్సర్ వచ్చేసి సి, శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల. ఇక్కడ గుడ్డి గుర్తు ఏంటి అంటే ఈ ప్రయోగంలో మనకి ఇక్కడ చిన్న బీకర్ కనిపిస్తుంది. ఈ బీకర్లో ఏముంది అంటే మనకు సున్నపు నీరు ఉంది. సున్నపు నీరు ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ఈ సున్నపు నీటిలోకి కలవగానే అది పాల వలె తెల్లగా మారుతుంది, మిల్కీ వైట్గా. మరి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఈ విత్తనాలు అంటే శ్వాసక్రియ జరిపి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేసింది కాబట్టి ఈ సున్నపు నీరు ఇంకా పాల వలె తెల్లగా మారుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ బీకర్లో కనిపిస్తున్నటువంటి సున్నపు నీరు అనే డయాగ్రామ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.